ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీ ప్రకారం జీవోలు సర్క్యులర్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశాలు పెద్ద ఎత్తున ధర్నాకు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి యూనియన్ ప్రతినిధి బృందం సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ అన్నామణి అధ్యక్షత వహించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి, గౌరవ అధ్యక్షులు ఎం సుందర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మినిట్స్ ప్రకారం జీవోలు విడుదల చేయకపోవడంతో క్రింద స్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్స్ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇటీవలి కాలంలో రిటైర్మెంట్ అయిన వర్కర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60,000 అందలేదని, 60 సంవత్సరాల నుండిన వారు 2 సంవత్సరాల వయోపరిమితి పెంపుదలకు అనర్హులుగా మిగిలిపోయారని, ఇటీవల మరణించిన ఆశా వర్కర్లకు మట్టి ఖర్చులు 20,000 అందించలేదన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఎస్ఎస్ మూర్తి, బి పవన్, వై బేబీరాణి, జువ్వల రాంబాబు మద్దతు తెలియజేశారు. జిల్లా కమిటీ సభ్యులు ఐ మేరీ, టి రామతులసి, టి నాగమణి, పి అనూష, ఏ ధనలక్ష్మి, కె వెంకటలక్ష్మి, ఎం హవీల కుమారి, వి రాజకుమారి, ఎం కుమారి నాయకత్వం వహించారు. జిల్లా రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఆశా వర్కర్ నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60,000 జీవోలు వెంటనే ఇవ్వాలి. మరణించిన ఆశా వర్కర్లకి మట్టి ఖర్చు 20,000 ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. అది కూడా అమలులో లేదు. వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్లు ఇస్తారన్నారు, అది కూడా లేదు. కనీస వేతనం అన్న మాటే లేదు. ధరలు చూస్తేనేమో కొండకి కూర్చుంటున్నాయి. ఈ యొక్క 6 సంవత్సరాల కాల పరిమితిలో 4 దఫాలుగా ధరలు పెరిగిపోతున్నాయి, కానీ కనీస వేతనాలు పెంపుదల అనేది లేదు. అలాగే నాణ్యమైన యూనిఫామ్స్ ఇస్తారన్నారు, అది కూడా ఇవ్వలేదు. సెల్ ఫోన్లు కూడా నాణ్యమైనగా లేవు. అలాగే రికార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తారని చెప్పేసి హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు అనేది ఇప్పటి వరకు జరగలేదు. 9 నెలల కాలంలో అనేక దఫాలుగా రాష్ట్ర కమిటీతో చర్చలు జరిగినప్పటికీ కూడా మినిట్స్ కాపీ ఆ టేబుల్ మీద ఉంది తప్ప ఎదరికనేది జరగలేదు. ఇంతవరకు మేము చూసి ఈ 9 నెలల కాలంలో ఎటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు అమలు లేకుండా ఆశా వర్కర్ని ఒట్టి చేతులతో ఇంటికి పంపించేసే పని చేస్తూ ఉన్నారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నామణి నా పేరు. ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్త పిలుపుగా ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే వాళ్ళకి ఆశా వర్కర్లుగా పరిభారం తగ్గించాలని, కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని జీవో రూపంలో గతంలో ఫిబ్రవరి నెలలో చేసిన ధర్నా నిమిత్తాన్ని, విజయవాడలో జరిగిన ధర్నా నిమిత్తాన్ని ఇచ్చిన జీవోలు మినిట్స్ కాపీలో ఇచ్చారు, కానీ అవి జీవో రూపంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెటర్నిటీ లీవ్ కనీసం సెలవు కావాలన్న ఆశా వర్కర్కి 10 సార్లు ఏ నమ్మకం దగ్గర నుంచి పై అధికారుల వరకు పర్మిషన్ అడిగితేనే కానీ చనిపోయిన పరిస్థితి. ఆ వర్కర్ని మేము ఎవరైతే కుటుంబంలో చనిపోయారో వాళ్ళని పరామర్శించడానికి కూడా మాకు సెలవు రాని పరిస్థితి. ఇటువంటి విధానంలో మేము రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తారని, ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.